పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. భూమి పుట్టక మునిపే ఆయన ఉన్నాడు అని లేఖనము తెలియజేయుచున్నది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. భూమి మీద నీరు లేనప్పుడే ఆయన దేవుని దగ్గర ఉన్నాడని పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. అనగా పర్వతములు లేనప్పుడు, కొండలు లేనప్పుడు, భూమి దాని మైదానమును లేనప్పుడు, దుమ్ము ధూళి కూడా లేనప్పుడే యేసు ఉన్నాడని లేఖనములు తెలియజేయుచున్నవి. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు, మహాజలము మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని అంటున్నాడు. ఆకాశములో మేఘమును తయారు చేసినప్పుడు నేను ఉన్నాను అని అంటున్నాడు. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని అని అంటున్నాడు. దీని అర్థము ఏమిటి అనంటే, ఆకాశమును, మేఘములు, సముద్రమునకు ఒక హద్దు అనేది నియమించినప్పుడే, అంతకు ముందే నేను తండ్రి దగ్గర ప్రధాన శిల్పినై అనగా మొట్టమొదటి రూపమునై ప్రతిరోజు సంతోషపడుతూ నిత్యము ఆయన సన్నిధిలో ఆనందపడుతూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువుల వారు సొలొమోను గారి ద్వారా రాయించియున్నాడు. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. ఇవన్నీ కలుగజేసిన తరువాత కూడా తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారని లేఖనములు తెలియజేయుచున్నవి. తండ్రి అయిన దేవుడు తన నోటి వాక్యము ద్వారా సమస్తమును కలుగజేసి ఉన్నాడు. ఆ వాక్యమే యేసుక్రీస్తు అని, దేవుని కుమారుడు అని లేఖనములు తెలియజేయుచున్నవి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ సృష్టింపబడక మునిపే ఉన్నాడు అని లేఖనముల ద్వారా మనకు అర్థమవుతున్నది.